Past failures are teaching us. అపజయములు, అవకతవకలు ఇవన్నీ జీవితంలో సంభవిస్తున్నప్పుడు జ్ఞానం తెచ్చుకొని జాగ్రత్త పడాలి. మొన్న నేను పడ్డ అదే ప్లేస్లో ఈరోజు కూడా పడతానా? అరే అక్కడ జారి పడుతుంది, ఇటురా బిడ్డ, ఈ త్రోవలో నడు అని చెప్తారు. నేను అక్కడికి పోతే నేను పడిపోయాను, మీరు ఆ దారిలో వెళ్ళకండి. మనం ఒకరిని చూచి ఒకరు నేర్చుకోవడానికే ఈ జీవితం. గొర్రెలను చూడండి, ముందు పోయే గొర్రె ఏ బావిలో దూకుతుందో వెనకబోయే గొర్రెలు అన్నీ అదే బావిలో దూకుతుందంట. గొర్రెలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది ముందు పోయినోడు ఏం చేసిందో అదే చేస్తుందంట. అలా ఉండకూడదు. కాపరి ఎలా నడిపిస్తుందో ఆ మార్గంలో నడవాలి. కాపరి నడిపించే మార్గమును వదిలేసి అన్నా నేను నీ వెనకాల వస్తానంటే అన్నా పడతాడు, నువ్వు పడతావు. మళ్ళీ బయటికి రావడానికి కుదరదు. జాగ్రత్త. దేవుని కృపలో ఉండడానికి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుచున్న దేవుని సన్నిధి నీ జీవితంలో నీకు ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయంలో పదిలపరచబడి అనేకులకు మార్గదర్శిగా ఉన్న దేవుని వాక్యం మన జీవితంలో ప్రభావితమై మనం ఆశీర్వదింపబడడానికి తగినటువంటి సమర్పణ మన జీవితంలో మనకు అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం. అనేకుల జీవితంలో అపజయం జరిగింది. కొందరు అంటారు, ఇక నా వల్ల కాదు, ఈ రోగం నన్ను తీసుకొనే పోతుంది. కొంతమంది డాక్టర్లు చెప్తారు, దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్. ఇక మాట విన్నాం కదా, ఇక దానికే మనం ఓటేసాం. ఇది ఎన్ని మెడిసిన్ తిన్నా ఈ రోగం నయం అవ్వదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది నన్ను తీసుకొనే పోతుంది. ఇటువంటి ఒక మెంటాలిటీ మనం డెవలప్ చేసామనుకో, విశ్వాసం మనలో పనిచేయదు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపం. అవి ఉన్నదన్నట్టు మనము నమ్ముట వలన దేవుడు వాటిని మన జీవితంలో నెరవేరుస్తాడు. కనుక అవిశ్వాసంతో ఈ లోకంలో మనం జీవించలేం.